జ్యోతి, అన్నీ నువ్వు ఎట్లా మేనేజ్ చేస్తుంటావు? ప్లాన్స్, పెట్స్, విల్లా మెయింటెనెన్స్, కంటెంట్ క్రియేషన్ నీకేవి చిరాకు రాదా? నీకేవి బోర్ అనిపించదా? అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అయితే నిజం చెప్పాలి అంటే టైంని మేనేజ్ చేసుకుంటే కంటే కూడా నేను నా ఎనర్జీని మేనేజ్ చేస్తానండి. నేను త్రూ అవుట్ ద డే అస్సలు రష్‌గా అయితే వెళ్ళననమాట. స్లోగా, పీస్‌ఫుల్‌గా, పర్పస్‌ఫుల్‌గా బ్రతకాలని నేను అనుకుంటాను. వెల్కమ్ టు మై వరల్డ్ జ్యోతి జీవనం. ఇక్కడ సింపుల్‌గా, బ్యాలెన్స్డ్‌గా బ్రతకడానికి నేను కొన్ని టిప్స్ అయితే ఇచ్చేస్తాను. అండ్ ఇవాళ మన గార్డెన్‌లో ఏమేం వెజిటబుల్స్ వేసానో కూడా చూపిస్తా. చాలా రోజులయింది కదండీ గార్డెన్ చూపించక. సో, అది కూడా చూసేద్దాము. అండ్ నేను మార్నింగ్ లేసిన తర్వాత ఫస్ట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ అయితే చేసేస్తాను. నా మార్నింగ్ ఎప్పుడు కూడా సైలెన్స్‌తో స్టార్ట్ అవుతుంది. నో ఫోన్, నో సోషల్ మీడియా. జస్ట్ నేను, నా నేచర్ అన్నట్టు ఉంటాననమాట. ఈలోగా మా హస్బెండ్‌కి ఆఫీస్ టైమ్ అవుతుందని చెప్పి తనకి కాఫీ పెట్టయితే ఇచ్చేసాననమాట. చూసారు కదా! నేను ప్లాంట్స్ చెక్ చేస్తూ ఉంటాను. వీళ్ళు పరిగెడుతూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. మార్నింగ్ ప్లాంట్స్ చెక్ చేసినప్పుడు దాని కండిషన్ ఏంటి? నేనేమైనా వర్క్ చేయాలా? లేదా? అని చెప్పి ప్లాన్ చేసుకుంటాను. ఇన్ కేస్ ఏమీ వర్క్ లేదు అంటే గనక ఇంక డైరెక్ట్‌గా ఫుడ్ పెట్టేసేసి కంటెంట్ క్రియేషన్ ఇవాళ చేసుకుందాం అన్నట్టు డిసైడ్ అవుతాను. పెట్స్ ఉండేటప్పుడు వాళ్ళకుండే వర్క్స్ మ్యాక్సిమం మనం ఫుడ్ కుక్ చేయాల్సింది ఉంటుంది. మార్నింగ్ పాటీ తీసుకెళ్ళడము అండ్ వాకింగ్ కానీ లేకపోతే బాల్ ఆడించటం కానీ చేయాలి. సో, నేనేం చేస్తానంటే యాక్చువల్‌గా బిఫోర్ చోచో రాకముందు ర్యాంబో ఒక్కడినే అయితే సింగిల్‌గా ఆడించేదాన్ని. ఇప్పుడు ఇద్దరున్నారు కాబట్టి ఇద్దరు ఆడుకుంటారండి. గార్డెన్‌లో వదిలేస్తాననమాట. సో, పరిగెట్టి, పరిగెట్టి వాళ్ళే అలిసిపోయి పడుకుని పోతారు. సో, ఈలోగా నేను ఫుడ్ కూడా పెట్టేస్తాను. సో, ఇవాళే డ్రై ఫుడ్డే పెట్టాను. సో, యూజువల్‌గా అయితే హోమ్ కుక్డ్ ఫుడ్ పెడతా. ఛానల్‌లో అయితే ఫుడ్ ఎట్లా కుక్ చేయాలో కూడా నేను షేర్ చేశాను. అండ్ బాతింగ్ వచ్చేసరికి వీక్లీ వన్స్ కానీ, 10 డేస్‌కి వన్స్ కానీ చేయిస్తామనమాట. మ్యాక్సిమం మా హస్బెండే చేయిస్తారు కాబట్టి నేను దాన్ని మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ బాత్ చేసిన ప్రతిసారి నేను యుటిలిటీ అయితే కడిగేసుకుంటానండి. సో, అట్లా మేనేజ్ చేస్తాము పెట్స్‌ని. అండ్ హెల్త్ ఇష్యూస్ అయితే ప్రెజెంట్ ఇప్పుడు చిన్నవాళ్ళే కాబట్టి పెద్దగా ఏమీ లేవు. అండ్ మార్నింగ్ మనం ఒక్క హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ కనుక టైం స్పెండ్ చేసామనుకో ఫుడ్, పాటీ, వాకింగ్, సో, వాళ్ళ పనులైతే కంప్లీట్ అయిపోతాయి. సో, వాళ్ళకి నెక్స్ట్ ఇంకా క్లీనింగ్ అయితే చేస్తాననమాట డైలీ. పెట్స్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఇది అయితే ఫాలో అవ్వాలండి. ముఖ్యంగా ఎక్కువ హెయిర్ ఉన్న బ్రీడ్స్ అయితే ఖచ్చితంగా మీరు హెయిర్ ఖచ్చితంగా కోంబ్ చేయండి. లేకపోతే హెయిర్ లాస్ ఎక్కువ ఉంటది కాబట్టి మనకి ఇంట్లో ఎప్పుడూ రాలుతూ ఉంటది. ఈవెన్ మనం క్లీన్ చేసినా కూడా రాలిద్ది. కాకపోతే ఏంటంటే మార్నింగ్ ఎక్కువ మనం ఒకేసారి క్లీన్ చేసేసామనుకోండి, సో, హెయిర్ అనేది తగ్గుతుందనమాట ఇంట్లో. అండ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత కొంచెం వెట్ వైప్స్‌తో ఫేస్ అండ్ లెగ్స్ కూడా ఒక్కసారి క్లీన్ చేసేస్తాను. పాటీ ఫుడ్ పెట్టడము, క్లీన్ చేయడము అండ్ వాళ్ళకి ఏదన్నా ఆడిపించటము చేస్తే ఇంకా వాళ్ళ పని అయిపోయినట్టే అనమాట. సో, ఈ మళ్ళీ మధ్యాహ్నం వరకు మళ్ళా లెగరండి. ఇంక అట్లా పడుకునే ఉంటారు. మార్నింగ్ ఒక 45 మినిట్స్, ఈవినింగ్ ఒక 45 మినిట్స్ కనుక టైం స్పెండ్ చేస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో, వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవచ్చంటే ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి ఎంత తక్కువ పెట్టుకుంటే అంత బెటర్ అనిపిస్తదనమాట. ఉన్న దాంట్లో హ్యాపీగా తిని బ్రతుకుతారండి పెట్స్. పెట్స్ అయిపోయింది. నెక్స్ట్ విల్లా లైఫ్ గురించి మాట్లాడుకుందాము. యెస్, విల్లా లైఫ్ బ్యూటిఫుల్‌గా ఉంటుందండి. స్పేషియస్‌గా ఉంటుంది. లైట్ ఎక్కువ ఉంటుంది. గ్రీనరీ ఉంటుంది. కానీ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. అదైతే నేను యాక్సెప్ట్ చేస్తాను. కాకపోతే ఏంటంటే మనం ఎట్లా ప్రాపర్‌గా మేనేజ్ చేసుకుంటూ చేస్తాము టాస్క్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో, ఒకరోజు ఇండోర్ క్లీనింగ్, ఒకరోజు అవుట్‌డోర్ క్లీనింగ్, ఒకరోజు కిచెన్ క్లీనింగ్ అండ్ ఇంకో రోజు యుటిలిటీ క్లీనింగ్, అలా మేనేజ్ చేస్తూ ఉంటాననమాట. సో, ఈజీ అంటే మనం ఇష్టంతో చేసుకునేది ఏదైనా ఈజీగా ఉంటుందండి. అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు. ఎప్పుడు మనం అబ్బా! ఈ పని చేయాలా అంటే అది చేయాలా? వద్దా? అన్నట్టే అనిపిస్తది. కొన్ని రోజులు స్మూత్‌గా వెళ్ళిపోతదండి. కొన్ని డేస్ కొంచెం మెస్సీగా అనిపిస్తది. మనకి ఓకే అనుకోవాలి అంతే తప్పితే ఏంటి ఈ లైఫ్ అన్నట్టు ఉండకూడదనమాట. సో, అందరికీ అన్ని రోజులు పర్ఫెక్ట్‌గా ఏమి ఉండదండి. సమ్‌టైమ్స్ నాకు కూడా టయర్డ్‌గా ఉంటది. సో, నేనప్పుడు ఏం చేస్తానంటే బ్రేక్ తీసుకుంటాను. అండ్ 2 డేస్, 3 డేస్ అస్సలు ఏ వర్క్స్ చేయను. జస్ట్ వంట చేస్తానంతే. అండ్ మళ్ళా రొటీన్ స్టార్ట్ చేస్తాను. సో, ఇట్లా ఉండటం వల్ల మనలో ఒక తెలియని
న్యూ ఎనర్జీ అయితే బిల్ట్ అవుతుంది. సో ఇట్లా చేసుకోండి మీరు. అంతేగాని కంటిన్యూస్గా మొనాటనీగా ఒకటే వర్క్ చేస్తున్నా కూడా అది ఎంత ఇష్టమైన పని ఉన్నా కూడా మనకి బోరింగ్గానే అనిపిస్తుంది. సో ఆ టైంలో మనం ఏం చేయాలి అంటే జస్ట్ టేక్ ఏ బ్రేక్ అండ్ మళ్ళీ స్టార్ట్ చేయండి. దీని నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే మనం అన్నీ పర్ఫెక్ట్గా చేయలేమండి ప్రతిరోజు. అండ్ మనం ఏం చేసినా పేషెన్స్తో అండ్ లవ్తో చేయాలన్నమాట. మనం ఎప్పుడైతే ఏ పనైనా ప్రేమతో, పేషెన్స్‌తో చేస్తే గనక అది 100% మనకి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ప్లాంట్స్‌కైనా, పెట్స్‌కైనా, హోమ్‌కైనా అండ్ మన డ్రీమ్స్‌కైనా అన్నిటికీ ప్రాపర్ కేర్ అనేది ఇంపార్టెంట్ అండి. అండ్ ఆ కేర్ అనేది నేను ఇవ్వటానికి 100% కూడా ఎప్పుడు నేను అస్సలు కూడా బ్యాక్ స్టెప్ అయితే వెయ్యను. అండ్ మన గార్డెన్‌లో ఈ మిల్క్ ఫ్రూట్ ట్రీ అనేది మీకెప్పుడు చూపించలేదు. సో, నేను ఈ ప్లాంట్ ఫ్రూట్ ఎప్పుడు తినలేదండి. బట్ ఎందుకో గానీ ఆ రోజు నర్సరీకెళ్ళినప్పుడు తీసుకోండమ్మా బావుంటుంది అంటే ఇంటికి తీసుకొచ్చాననమాట. అండ్ ఇక్కడ చూపించిన ఫ్లవర్సు వైట్ కలర్ ఫ్లవర్సు మనకి వింటర్ సీజన్‌లో బాగా వస్తాయండి. చిన్న కొమ్మ పెట్టినా చాలనమాట వచ్చేస్తాయి. అండ్ చూడండి ఎంత బాగా చక్కగా పక్కనంతా స్ప్రెడ్ అయిపోయిందో. మనకి వింటర్‌లో చాలా వస్తాయి పూలు. అండ్ అది నాకు చాలా ఇష్టము. అండ్ ఆ కొమ్మ తీసుకెళ్ళి నేను వేరే చోట కూడా పెట్టానండి. అది కూడా చక్కగా వేర్లయితే అందుకున్నాయి. ఎవరి దగ్గరైనా మీరు చూస్తే గనక ఖచ్చితంగా తీసుకోండి. ప్లాంట్ నేమ్ అయితే నాకు ఐడియా లేదండి. ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూపించేది ఎడీనియమ్స్. నేను ఇది సీడ్స్‌తో గ్రో చేశాననమాట. సో 1 ఇయర్‌లో బాగానే గ్రో అయింది. సో చాలా ఈజీ అండి ఎడీనియమ్స్. జస్ట్ సీడ్ పెట్టి వదిలేసాననమాట టబ్‌లో వేసి. అది అట్లా చక్కగా గ్రో అయిపోయింది. ఒక్కొక్క మొక్క 250 రూపీస్ పెట్టి అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ కొన్ని చామంతి మొక్కలు రీసెంట్‌గా నర్సరీ అబ్బాయి వస్తే తన దగ్గర తీసుకున్నాను. ఒక్కొక్క మొక్క 10 ఆర్ 15 రూపీస్ పడింది. సో, డిఫరెంట్ కలర్స్ అని చెప్పాడు కానీ బట్ వైటే వస్తున్నట్టు అనిపిస్తుంది చూడాలండి. నెక్స్ట్ మన దగ్గర మందారాలు ఒక 4, 5 కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను చూపించే వెరైటీ ఆరెంజ్ కలర్. దాని పక్కనే పింక్ ఉందండి. సో, పింక్ కలర్ చెట్టు ఇంకొంచెం గ్రో అవ్వాలి అందుకే చూపించట్లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూపించేది సపోటా అనమాట. నేను తెచ్చినప్పుడు 1 ఇయర్ ఓల్డ్. ఇప్పుడు మేమొచ్చి కూడా 2 ఇయర్స్ అవుతుంది. సో, ఆల్మోస్ట్ ఇది 2 ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్ అనుకుంటా. ఎందుకంటే మేము వచ్చిన తర్వాత కొత్తలో కాకుండా కొంచెం లేట్‌గా అయితే వేసామనమాట. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే నేను అన్నీ కూడా మిక్స్ అండ్ మ్యాచ్ ప్లాంట్స్ వేశాను. లైక్ ఫ్రూట్స్, ఫ్లవర్స్, వెజిటబుల్స్ అండ్ క్లైంబర్స్ అండ్ మధ్య మధ్యలో క్రోటాన్స్ కూడా వేశాననమాట. సో, గార్డెన్స్ ఉండేటప్పుడు ఎప్పుడు కూడా మీరు ఇట్లా కాంబో వేసుకుంటే చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అండ్ మనకి వెజిటబుల్స్, ఫ్రూట్స్ తినడానికి వస్తాయి. అండ్ క్రోటాన్స్ లుక్ వైజ్ బాగుంటుంది. అండ్ రోజెస్ దేవుడికి పెట్టుకోవడానికి ఉంటుంది. అండ్ క్లైంబర్స్ అండ్ అది మనకి ఒక రకమైన పిచ్ అనే చెప్పాలి నాకైతే. అండ్ చాలా ఇష్టం అండి క్లైంబర్స్ అంటే. సో, చాలామంది పాములు వస్తాయని చెప్పి కంప్లైంట్ కూడా చేస్తున్నారు షార్ట్స్లో పోస్ట్ చేస్తున్నప్పుడు. సో అండి క్లైంబర్స్కి ఖచ్చితంగా పాములు వస్తాయి, కాదని నేను చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే మనం కొంచెం టిప్స్ కనుక ఫాలో అయితే కనుక మనం అది అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ బీరపాదు అండ్ ఇక్కడ ఒకటి చిక్కుడు పాదు అయితే ఉంది. అండ్ రీసెంట్‌గా ఇవి మెల్లమెల్లగా అల్లుకుంటున్నాయి. ఈ చిక్కుడు విత్తనం కొంచెం లేట్‌గా వస్తుందండి కాయలు. అండ్ ఇక్కడ చూస్తే లాంగ్ బీన్స్ ఉన్నాయి. లాంగ్ బీన్స్ అంటే తెలుగులో బరబాటి అంటారు కదా. సో, అవి 2, 3 మొక్కలైతే వేశాను. ఉంటాయి కదా. అండ్ పెట్స్ ఫుడ్‌లో కూడా కొన్ని అప్పుడప్పుడు వేయొచ్చు అన్నట్టు పెట్టాను. అండ్ ఈ వర్టికల్ ట్రెల్లిస్ మొత్తం చిక్కుడు పాదు అయితే అల్లుకుంటుంది. అండ్ ఇక్కడ బెండ మొక్క ఒకటి ఉంది. అండ్ ఇక్కడ ఒకటి నేతి బీర అయితే ఉందన్నమాట. సో, లాస్ట్ టైం కూడా నేతి బీర పాదు ఆ వర్టికల్ ట్రిల్లిస్కే వేసా. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే అన్నీ కూడా క్లైంబర్స్ ప్లాంట్స్ వేసానండి. సో, ఒకటి అలమంద, ఇంకోటి డబల్ పెటల్ మధుమాలతి అండ్ ఇంకోటి తన్బర్జియా గ్రాండిఫ్లోరా. సో, ఈ 3 ప్లాంట్స్ ఇట్లా మెయింటైన్ చేస్తున్నా. యాక్చువల్‌గా డబుల్ పెటల్ మధుమాలతి వచ్చి నేను ఫస్ట్ ఫ్లోర్‌కి అయితే వేశాను. అండ్ నేను ఫస్ట్ ఫ్లోర్ వరకే ఉంచుతానండి. ఎప్పటికప్పుడు ప్రూన్ చేసేస్తూ ఉంటాననమాట. మనం క్లైంబర్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడు పాములు రాకుండా ఉండటానికి నేను కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తానండి కమింగ్ వీడియోస్‌లో. ఎవరికన్నా వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి. అండ్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో క్లైంబర్స్. ఇంకా పువ్వులొస్తే ఇంకా బాగుంటుంది. అండ్ బయట హోమ్ ఎంట్రన్స్‌లో ఇక్కడ తన్బర్జియా మైసూరానసిస్ అని చెప్పి ఇదొక ప్లాంట్ దండలు దండల్లాగా వస్తాయన్నమాట పువ్వులు. అండ్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందండి. మొత్తం అల్లుకున్న తర్వాత ఇట్లాగ మనకి వేలాడుతున్నట్టు ఉంటదనమాట.
సో అందుకని హోమ్ ఎంట్రన్స్లో వేశాను. మనకి ఇది తెరలాగా ఉంటుందన్నట్టు వేశాను అనమాట. అది ఎంతవరకు అల్లుకుంటుందో తెలియదు కానీ బట్ నా ఐడియా అయితే అది. ఈ క్లైంబర్ ఉండాలని చెప్పి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఫైనల్లీ దొరికేసింది అనమాట. సో నేను వేసి 1 ఇయర్ అయితే అవుతుంది. ఇప్పుడిప్పుడే అల్లుకోవడం స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇవాళ వీడియోలో పాస్తా ఎట్లా చేయాలో సింపుల్గా చూపించేస్తాను. అండ్ ఫస్ట్ టైం అండి నేను ట్రై చేయడం, బట్ చాలా బాగా వచ్చిందనమాట. అండ్ ప్లాంట్స్, పెట్స్ చెప్పేసాను. అండ్ విల్లా కూడా సమ్‌టైమ్స్ ఇండోర్ క్లీనింగ్, అవుట్‌డోర్ క్లీనింగ్ ఇవన్నీ చెప్పాను. అండ్ డైలీ నాకు ఇంకోటి ఉండే పని ఏంటంటే కుకింగ్ డైలీ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఈవినింగ్ రొటీన్ ఎట్లా ఉంటుందంటే నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశానండి. ఈవినింగ్ రొటీన్. సో డైలీ అట్లానే ఉంటుందనమాట. సో నో చేంజ్. అండ్ మధ్య మధ్యలో డస్టింగ్ నేనే చేసుకుంటూ ఉంటాను. లేదు అంటే 3 మంత్స్‌కి, 2 మంత్స్‌కి అట్లాగా ఒక హెల్పర్‌ని పెట్టేసుకొని తను కలిసి చేస్తామన్నమాట. అండ్ మనం ఒక్కసారి గనక ఆర్గనైజ్డ్‌గా పెట్టుకున్నామనుకోండి, ఏ వస్తువు ఎక్కడుండాలో అక్కడే ఉంటుంది కాబట్టి మనకి మెస్సీగా అనిపించదు. విల్లా అంటే 1 కాదు, 2 కాదు, చాలా పనులుంటుందండి. ఎంత హెల్పర్ ఉన్నా కూడా నేనైతే ఖచ్చితంగా నేను చేసుకునే వర్క్స్ అయితే చాలా ఉంటుంది. బట్టలు మడత పెట్టుకోవడం, వాష్‌రూమ్స్ క్లీన్ చేయడం, సమ్‌టైమ్స్ కొన్ని బట్టలు వాషింగ్ మిషన్‌లో వేయడానికి అవ్వదు. అవి చేత్తోనే ఉతుక్కోవాలి. సో అట్లాంటివి మంత్లీ వన్స్ ఖచ్చితంగా పూజ రూమ్ అయితే క్లీన్ చేస్తానండి. టాపిక్ డైవర్ట్ చేశాననుకోండి, పాస్తా ప్రిపరేషన్ చెప్దాము. ఎవరైనా ఫస్ట్ టైం చేయాలి అనుకుంటే చేస్తారు కదా అని చెప్పి. సో పాస్తా అయితే ఫస్ట్ వాటర్‌లో బాయిల్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాననమాట. ఆయిల్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేయలేదండి. సో బాయిల్ చేసింది మనం స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక పాన్ తీసుకోండి. దాంట్లో కొంచెం బటరు, టొమాటోస్ కట్ చేసినవి వేసుకోవాలి. యాక్చువల్‌గా గార్లిక్ కూడా వేసుకోవాలి. బట్ గార్లిక్ అవైలబిలిటీ లేదని చెప్పి నేను వేయలేదనమాట. సో టొమాటోస్ అన్నీ కొంచెం స్మాష్ అయ్యేంత వరకు వెయిట్ చేసి దాంట్లో కొంచెం తులసి అయితే యాడ్ చేశాను. సో తులసి మనకి ఇంట్లో ఉంటుంది కదా, సో అదైతే వేసేసాననమాట. ఇన్ కేసు మీకు లేకపోయినా కూడా ప్రాబ్లం ఏమీ లేదండి. సో ఖచ్చితంగా మనకి ఐటమ్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఒకటి ఆరిగానో, ఇంకోటి చిల్లీ ఫ్లేక్స్ అయితే ఉండాలండి. సో అవి 2 ఉంటే చాలా ఫ్లేవరబుల్గా ఉంటుందన్నమాట టేస్ట్. సో టొమాటో స్మాష్ అయిపోయిన తర్వాత చల్లగా అవటానికి పక్కనైతే పెట్టేశాను. ఈలోగా వంట ఏం చేద్దామని చెప్పి ఆలోచిస్తూ ఉంటే సో నేను ఒక్కదాన్నే ఉన్నాను. సో అందుకనే 2 బెండకాయలు అయితే ఉన్నాయి. సో బెండకాయ పులుసు చేసేద్దామని చెప్పి అవి కూడా హార్వెస్ట్ చేసేసాను. సో రెయిన్స్ అయితే బాగా పడుతుందండి. సో చూస్తున్నారు కదా. సో ఆ రెయిన్స్‌లోనే వెళ్ళి హార్వెస్టింగ్ అయితే చేసుకొని వచ్చా. ఈ విత్తనము ఎలిఫెంట్ బెండ విత్తనం కాబట్టి మనకి బెండకాయలు చాలా పెద్ద సైజులో వస్తుందండి. సో దీనివల్ల ఏంటంటే మనం 2 బెండకాయలు అయినా కూడా పులుసుకు సరిపోతుంది. అండ్ నెక్స్ట్ చల్లగా అయింది ఇందాక టొమాటో అంతా కూడా, టొమాటో తులసి చక్కగా ఒక్కసారి మిక్సీలో అయితే వేసేసుకున్నాను. సో మిక్సీలో వేసింది బాగా స్మూత్ పేస్ట్ అయితే చేయాలండి. బరకగా చేయకూడదు. సో మళ్ళీ ప్యాన్లో కొంచెం బటర్ యాడ్ చేసుకొని ఈ పేస్ట్ని అయితే దాంట్లో వేసేసేయండి. సో మనకి టొమాటోలు పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై అయితే చేయండి. సో మనకి కొంచెం చిక్కగా ఉంది కాబట్టి పాస్తా చేసినప్పుడు కొంచెం లిక్విడ్గా ఉంటే బెటర్, ఎందుకంటే వాటర్ లాగేసుకుంటుంది. సో అందుకని కొంచెం వాటరు, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసి మళ్ళీ ఒక్కసారి తిప్పేసేసి సాల్ట్, టొమాటో సాస్ కూడా వేసి ఒక్కసారి మళ్ళీ కలిపిన తర్వాత మనం ఇందాక బాయిల్ చేసుకున్న పాస్తా కూడా వేసేసుకుంటే మనకి వేడి వేడి పాస్తా అయితే రెడీ అయిపోతుంది. సో టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు ట్రై చేయండి. యాక్చువల్గా వర్షం కూడా పడుతుంది కదా, సో తింటూ ఉంటే చాలా బాగా అనిపించింది. జస్ట్ ఇన్ కేస్ మీకు కొత్తిమీర చల్లుకోవాలంటే పైన చల్లుకోండి. నేను ఇంకేమీ వేయలేదు. జస్ట్ ఒక్క 2 సెకండ్స్ మూత పెట్టేశారనుకోండి, మసాలా అంతా కూడా పాస్తాకు బాగా పట్టి చాలా ఫ్లేవరబుల్గా ఉంటుంది. అండ్ లాస్ట్లో కొంచెం నేను పాలమీగడైతే వేశాను. సో క్రీమ్ ఉంటే కనుక మీరు క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పాలమీగడ ఉంది కాబట్టి అది వేసేసా. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇది కూడా మీరు ఇంట్లో ట్రై చేసి ఎట్లా ఉందో నాకు కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఇంకా విల్లా అంటే ఇందాక నేను కొన్ని పనులైతే చెప్పా కదా. విల్లా అంటే ఇందాక చెప్పిన పనులే కాదండి, ఇంకా చాలా ఉంటాయి. వాష్‌రూమ్స్ క్లీనింగ్ కానీ, లేకపోతే బెడ్‌షీట్స్ చేంజ్ చేయటం కానీ, పూజ రూమ్ క్లీనింగ్ మంత్లీ వన్స్ ఖచ్చితంగా చేస్తాననమాట. యుటిలిటీ కానీ అండ్ సమ్‌టైమ్స్ వార్డ్రోబ్స్‌లో థింగ్స్ అటు ఇటు అవుతూ ఉంటాయి. అండ్ వాటర్ బాటిల్స్ కడగటము, అండ్ ఇండోర్ ప్లాంట్స్ మేనేజ్ చేయటం, కంటెంట్ క్రియేట్ చేయటము, ఎడిటింగ్ చేయటము, అట్లాగే వాయిస్ ఓవర్ ఇవ్వటము, ఇవన్నీ కూడా ప్యారలల్‌గా చేసుకుంటాను. ఇవన్నీ చేయటానికి నేను సూపర్ వుమెన్ అయ్యి ఉండకపోవచ్చు. బట్ పీస్‌ఫుల్‌గా, మైండ్‌ఫుల్‌గా చేస్తాననమాట. ప్లాంట్స్‌ని పెంచినప్పుడు పేషెన్స్‌తో ఎట్లా ఉండాలన్న విషయం అర్థమైంది. పెట్స్‌ని పెంచినప్పుడు లవ్ అనేది ఎట్లా ఇవ్వాలి ఎక్స్‌పెక్టేషన్ లేకుండా అన్నది అర్థమైంది. ఇంటితో పీస్, అట్లాగే కంటెంట్ క్రియేషన్‌తో పర్పస్ అయితే ఉందనమాట.
ఏ పని చేసినా పీస్‌ఫుల్‌గా, పర్పస్‌ఫుల్‌గా చేయండి. అన్నీ బావుంటాయి. చాలామంది గార్డెన్ మెజర్‌మెంట్స్ అడిగారండి. సో, షార్ట్స్ నేను ఈ మధ్య డైలీ పోస్ట్ చేస్తున్నాను. ఎవరికన్నా చూడకపోతే కనుక ఖచ్చితంగా వాచ్ చేయండి. సో, ఎట్లా మేనేజ్ చేసుకుంటాను, ఎట్లా ఆర్గనైజ్ చేస్తాను అన్నీ మీరు షార్ట్స్‌లో గూడా చూడొచ్చు. ఇప్పుడు మన వీడియో చూసే వాళ్ళకి షార్ట్ కంటెంట్ నచ్చుతుందా? లాంగ్ ఫార్మ్ వీడియోస్ నచ్చుతుందా? ఒక్కసారి నాకు కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది ఏది నచ్చుతుందని చెప్పి. సో, నేనైతే లాంగ్ వీడియోస్ స్టాప్ చేయనండి. చాలామంది కామెంట్స్ చేశారు లాంగ్ వీడియోస్ చేయండి అని చెప్పి. సో, వాళ్ళ కోసమే నేను కొంచెం టఫ్ అయినా గూడా చేస్తున్నాననమాట. సో, యాహ్! ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.